హలో గాయ్స్, మేమందరం హరిబరిగా ఎక్కడికి వెళ్తున్నామని అనుకుంటున్నారా? విజయవాడ వెళ్తున్నామండి. మా టీచర్స్ మీటింగ్ అని చెప్పి వెళ్తున్నాము. ట్రైన్ అయితే 5:30కి వచ్చింది పినాకిని. మేమైతే బుక్ చేసుకున్నాం. మా సీట్లో అయితే కూర్చున్నాము. కాసేపు బాగా ఎంజాయ్ చేసాము. ఆఫ్టర్ 5 అవర్స్ విజయవాడ అయితే రీచ్ అయ్యాము. ఇంకా అలా బయటకు వచ్చేసి ఆటో అయితే మాట్లాడుకొని మా ఉండే దగ్గరికి అయితే వెళ్ళేసి నైట్ అక్కడే రెస్ట్ చేసుకొని ఎర్లీ మార్నింగ్ 3:30కి లేచి రెడీ అయ్యి మళ్ళీ మనం విజయవాడకి వచ్చి కనకదుర్గమ్మని దర్శించుకోవడం కుదరదని చెప్పి కొంచెం టైం అయితే తీసుకొని అమ్మవారి దర్శనానికి అయితే బయలుదేరాము. ఫస్ట్ అమ్మవారిని చూసే ముందు కృష్ణానదికి అయితే వెళ్ళాము. చూడండి, ఇక్కడ కొన్ని ఫొటోస్ వీడియోస్ అవన్నీ తీసుకున్న తర్వాత నెక్స్ట్ అక్కడ బస్సెస్ ఉంటాయి. కాలనడకతో కూడా వెళ్ళొచ్చు. కానీ మాకు అంత టైం లేదు. 9 o'clockకి మీటింగ్కి అటెండ్ చేయాలని చెప్పారు మా సిస్టర్ గారు. సో మేము యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్గా వచ్చేసేయాలని చెప్పి గబగబా బస్సులో అయితే వెళ్ళాము. ఫ్రీ బస్సెస్ ఉంది, మనీ ఇచ్చి వెళ్ళేది కూడా ఉంది. మేమైతే ఫ్రీ బస్ వచ్చింది మేము వెళ్ళిన టయానికి. మాకైతే సీట్ కూడా దొరికింది. బాగుంది టెంపుల్. ఇంతకుముందు నేను 9th క్లాస్లో ఉన్నప్పుడు చూసిన దానికి ఇప్పటికి చాలా చేంజెస్ ఉంది. కానీ మొబైల్ ఫోన్స్ అయితే అలో లేదు దర్శనం వెళ్ళేటప్పుడు. సో ఆ వీడియోస్ అయితే ఏం తీయలేదు. చుట్టుపక్కల ప్లేస్ అయితే సూపర్గా ఉంది. ఇంకేముంది, రిటర్న్ అదే బస్ ఎక్కేసి వచ్చేసాము. మా మీటింగ్ అయితే అటెండ్ అయ్యాము. అదంతా కంప్లీట్ చేసుకొని రిటర్న్ 6 o'clockకి ట్రైన్ ఉంటే అది ఎక్కేసి వచ్చేసాము. మా మీటింగ్ అయితే సక్సెస్ఫుల్గా జరిగింది. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.